ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చిండారో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు కొనుక్కునే హక్కులు కల్పిస్తాము. కానీ వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు. ఆయన జేబు సంస్థలాగా వాడుకున్నాడు. దాంట్లో ఆయన డైరెక్ట్ గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో 6,610 మందికి 5,445 ఎకరాలు నేను పట్టాల కింద వాడికి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు. 5,445 ఎకరాలు. మేమేమంటున్నామంటే, నేను జాయింట్ కలెక్టర్ కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగారు. ఆయన 3,300 ఎకరాలు ఇచ్చాడు. మీ ముందు పెడుతుండా ఈ 5 మండల్స్ 3,300 ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ అయ్యి, అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తి కూర్చోలే. ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ నలుగురే సంతకం పెట్టారు. దాంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ్యులు. అజెండా పంపించాలా? ఏ ఎమ్మెల్యేకి అజెండా పంపించలే. అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు, ఆనవ రామనాయుడికి పంపించలేదు. ఫైనల్ గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ అడిగితే ఈ 3,300 ఎకరాలు ఇచ్చాడు. నేనేమంటాను, ఈ 3,300 ఎకరాలు నాకు ఆర్టీఐ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు 5,445 ఎకరాలు, ఇంకా కొరవ 3,145 ఎకరాలు, 2,145 ఎకరాలు, బ్యాలెన్స్ 2,145 ఎకరాలు. గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాట, ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వంలో భాగస్వామి, వ్యవసాయ శాఖ మంత్రి, గ్రేట్ లీడర్. ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే, అన్ని స్కామ్లే. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ నోటికుండా 5,445 ఎకరాలు అన్నావు. పొరవ 2,145 ఎకరాల్లో భారీ కుంభకోణం జరిగింది. తమరు అమాయకులకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని, అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు. 2, అసలు ఏ సంబంధం లేని భూముల్ని 100 ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసావు. ఇది భారీ కుంభకోణం, నీకేం కొత్త కాదు. వాగేటి పడలో మీ అత్తగారు ఊర్లో నీ 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 70 సెంట్లు, ఈరోజు 30 కోట్లు. 7 మంది దళితులది నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము, అయినా నీకు సిగ్గు రాలేదు. ఈ పొరుగు పోయింది, అయినా సిగ్గు రాలేదు. ఈరోజు దాంట్లో మళ్ళీ 90 సెంట్లు శ్మశానం కోసం కావాలా, నేను ఎప్పుడో ఇచ్చాము, మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం, అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, నువ్వు పేదోడు, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఈరోజు భారీ స్కామ్ కి పాల్పడ్డాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, 5 మంది తహసీల్దార్లు, ఈ 5,445 ఏకర్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్ తో కూడా బయట పబ్లిష్ చేయండి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయితే, నీకు మీసాలు ఉంటే పబ్లిష్ చేయి. అసలు గ్రామ సభలు పెట్టకుండా నువ్వు 5,445 ఎకరాలు చెప్పి ప్రకటిస్తున్నావు. ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు? మాకు అర్థం కావాలి. ఇది క్లియర్ దోపిడీ. ఇంకొకటి చెప్తా, నీ అల్లుడి కోసం చేసింది వెంకటాచలం మండలం రామదాస్ కంట్రీగా, ఇటు హైవే, ఇటు పోర్ట్ రోడ్. ఇది 1972లో ఒక్కొక్కరికి ఎకరా 20 సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం. దాన్ని లిటిగేషన్ పెట్టి ఆపించావు. ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ 102 ఎకరాలు ఇంచుమించు 100 మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్టం కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం. ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పిచ్చేసేసాడు, వాళ్ళ పేరు లేకుండా చేసేసాడు. ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు, మేము ఏపీఐసీకి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు, సంతకాలు పెట్టుకున్నాడు. పెంచుకొని
ఎకరా 16 లక్షలకి ₹1 కోటి విలువ చేసే 2 హైవేల మధ్య, ఇటు చెన్నై కలకత్తా రోడ్, ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్ మధ్య ₹1 కోటి చేసే భూమిని, అంటే 100 కోట్ల విలువ చేసే భూమిని అనాది కింద సస్పెండ్ అయిపోయినాడు అతను. 19లో ఐఎస్ ప్రసాద్ పోతా చేసిన పని రాయం చేసి వాళ్ళని హక్కు లేదు మీకు అని చెప్పేసేసి భయపెట్టి రికార్డులో వాళ్ళ పేరు తొలగించేసేసి మీకు క్లియర్ గా పెడుతుండా. ఇవన్నీ మీరు చూసుకోండి, ఆ ఫైల్ చూసుకోండి. జాయింట్ కలెక్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చిన 3,300 ఎకరాలు మీరు చూసుకోండి, మీడియా ముందు పెట్టేశారు. నేనేం ట్రాన్స్పరెంట్ గా మీ ముందు మీడియా ముందు పెడుతుండా, జనం కోసం జనం సొత్తు దోచుకుంటుంటే. నేను కాదానికి వద్దురండి, నిజంగా నీకు మీసాలు ఉంటే నువ్వు ఆ 3,300 కాకుండా 2,100 ఎకరాలు రికార్డ్స్ బయట పెట్టించు, డిస్ప్లే చేయించు, మండల కేంద్రాల్లో పెట్టిస్తావా, గ్రామ సచివాలయంలో పెట్టిస్తావా, ఎక్కడ పెడతావో పెట్టు, అందరూ చూసుకుంటారు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా? ఏం చెప్తే చేస్తారా? గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా? వేల ఎకరాలు. మేము 2018లో ఈ జిల్లాలో ఇంచుమించు 70,000 ఎకరాలు CJFS నుంచి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ నుంచి ముత్యాలరాజు కలెక్టర్ గా DKT పట్టాల కింద మార్చాం. అదే వాళ్ళకి హక్కు కల్పించేశాం. నువ్వు ఇప్పుడు శాశ్వత హక్కు పేరు చెప్పి శాశ్వతంగా ఆ భూములు దోచుకుంటున్నాడు కాకానికి వద్దని. ఆ శాశ్వత భూ హక్కు చట్టం ఇప్పుడు శాశ్వత భూ దోపిడీ కింద, కాకాని దోపిడీ కింద మారి. సిగ్గుందంటే మీకు. నెల్లూరు జిల్లాకి ఒక పేరు సింహపురి గడ్డ, ఉద్యమాల గడ్డ. ఇప్పుడు అవినీతి గడ్డ, దోపిడీదారు గడ్డ. సిగ్గు శరమ ఉండాల. ఒక సిలిక, ఒక శాండ్, ఒక క్వాడ్, ఒక తెల్ల బంగారం, ఈరోజు భూమి కుమ్ముకోనాలి. ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, అయ్యా మీరు ఇవి కన్నా డిస్ప్లే చేయకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకానికి పోతున్నట్టు తప్పించుకుంటాడు, సుప్రీంకోర్టుకు బెయిల్ తెచ్చుకుంటాడు. మీరే ఆల్రెడీ ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయింది, MRO సస్పెండ్ అయిందా, పొదలకూరు 5 మంది జైలుకి పోయినారా? అయినా కూడా సర్వేపల్లిలో జరిగే కుంభకోణాలనే కలెక్టర్ ఏం చేస్తున్నాడు? మీరేమన్నా మంత్రి కింద కూలినా? రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి కింద పనిచేస్తారు మీరు ఇంట్లో, ఆయన కూలీరా మీరు? మీసాలు మెలేసి చట్టం ప్రకారం ఆయన మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. చాలా మంది ముఖ్యమంత్రులనే తప్పులు చేసిన వాళ్ళు పట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే మీరు డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటాం. మాకేం కొత్త కాదు, ఉద్యమాలు చేయటం మాకేం కొత్త కాదు. వచ్చి నిలబడతాం, మీ కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ఇది మీకు 10 days టైం ఇస్తుంటా. ఈ 10 రోజుల్లో మేమేమడుగుతున్నాం? మంత్రి ప్రభుత్వంలో భాగస్వామి నోటికుండా వచ్చిన 5,445 ఎకరాలు, ఆ భూముల వివరాలు, లబ్ధిదారుల పేర్లు